మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? హలో హాయ్, దిస్ ఇస్ సాయి. నేను నా ఫ్రెండ్స్ కలిసి రావు బహదూర్ మూవీకి అయితే స్టార్ట్ అయ్యాం. పోలీస్ బాబాయిలు ఉన్నారని మమ్మల్ని సగంలో దింపేసి భాస్కర్ గడ్ అయితే లోకేష్ గడ్ ఎక్కించడానికి వెళ్ళాడు. పక్కనే థియేటర్, నడుచుకుంటూ నేను మణికంఠ గడ్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేము వచ్చిన 10 minutes కి లోకేష్ గడ్ భాస్కర్ గడ్ కూడా వచ్చేసారు. సినిమా అయితే చూస్తున్నారు కానీ ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఒకడేమో క్రికెట్ ఆడుకుంటున్నాడు, ఇంకోడేమో వాళ్ళ ఎవరితో చాటింగ్ చేసుకుంటున్నాడు. లోకేష్ గడ్ ఏమో లోకేష్ గడ్ని నేను బలవంతంగా తీసుకెళ్లిన 3 movies 1 డిసప్పాయింట్ చేశాయి. 1 కన్నప్ప, 2 సీతాపైన, 3 రావు బహదూర్. నా దెబ్బకు వాడు సినిమాలు చూడడం మానేసేటట్టున్నాడు. సినిమాలో ఆయుష్ రేఖ గురించి చెప్తుంటే అసలు మా రేఖలు ఉన్నాయా అరిగిపోయాయి అని చెక్ చేసుకున్నాం. ఇంకా సినిమా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ కష్టపడి కూర్చోగలిగితే సెకండ్ హాఫ్ ఇష్టపడి ఇట్టే సినిమాలో లీనమైపోతారు. సినిమా అంతా అనుమానం అనే కాన్సెప్ట్ మీద తిరుగుతుంటుంది. అనుమానం ఎక్కువైతే ఆనందం పోతుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. సత్యదేవన్ యాక్టర్ గా ఇంకో మెట్టు ఎక్కేశాడు ఈ మూవీతో. మిగతా యాక్టర్స్ కూడా సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు. డైరెక్టర్ వెంకటేష్ మహా మార్క్ అయితే కనపడింది మూవీలో. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ఎక్కడానికి కొంత టైం పడుతుంది. ఫైనల్ వెర్డిక్ట్, మూవీ అయితే 1 time వాచబుల్. ఒకసారి వెళ్ళి చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ ద టుడే వీడియో. మై లవ్, సైనింగ్ ఆఫ్, బై బై.